చేయకపోవాలి. ఓకే, మిగతా ఎక్సర్సైజ్లు, ఆటలు, వాకింగ్లు ఏది చేస్తున్నా మీ శరీరం అనేది నీరసం వచ్చేస్తుంది. కానీ యోగా చేసుకుంటే రీఛార్జ్ అవుతుంది. ఆటలకి దేనికి తేడా అదైనా ఆటలు డిశ్చార్జ్, యోగా రీఛార్జ్. ఓకేనా? గుర్తుపెట్టు, రిలాక్స్ అయిపోతుంది. పక్కకు తిరగండి. యోగా చేసిన తర్వాత మీరు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ఓకే, ఎయిర్వర్క్స్ చేయండి, పాటలు డాన్సులు చేయండి, ఆటలు ఆడండి, గేమ్స్ ఏమంటారు రన్నింగ్ చేయండి, ఇష్టం వచ్చినట్టు ఏది కావాలంటే అది చేయండి. కానీ యోగా అనేది అన్నిటికీ మూలస్తంభం అన్నమాట. దీన్ని మాత్రం చేస్తూనే ఉండదు. ఒక ఆర్మీ పర్సన్గా చెప్తున్నాను. ఓకే, జై హో. యోగా అనేది యోగా ఉండేవాడికి ఏ వ్యసనం ఉండదు. యోగా లేని వాడికి మిగతా అసలు వ్యసనాలన్నీ వస్తాయి. ప్రపంచంలో ఎన్ని వ్యసనాలు ఉన్నాయి అన్ని వ్యసనాలు వస్తాయి మనిషికి. ఎవరికి అందరికీ కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. వ్యసనం అనేది అందరికీ కామన్గా ఉంటుంది. యోగా చేసే వాళ్ళకి వ్యసనం ముందు రాదు దగ్గరికి. జై భవాన్. వ్యసనం అనేది ఏంటి? శరీరాన్ని పాడు